చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా పరమును విడచి వచ్చాడన్నా మరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను ఓరన్నా ఏ చప్పట్లో ఓరన్నా యేసుకి సాటి వేరే లేరన్నా యేసే చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా బోలో యేసు మెస్సయ్యకే త్వరలో రానయ్య రాజుకే హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హల్లెలూయా ప్రార్థించుకుందాము. జరగబోతున్నటువంటి ఈ పరిచర్యంతని మన ప్రభు నీరు కట్టి ఫలింపజేసి ఆశీర్వదించినట్లుగా అడుగుపెట్టి అడుగుతున్న ప్రతి స్థలాన్ని దేవుడు దీవించి సహాయం చేయనట్టుగా ప్రార్థించుకుందాం. మన మధ్యలో సోదరులు దానియేలు ఈ కార్యక్రమం కొరకు ప్రార్థిస్తారు. నమ్మదగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు స్వామి. ఈ ప్రార్థన పరిచయ కొరకే మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ప్రారంభిస్తుండగా మీరు తోడయండి, క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డ కొరకే స్తోత్రాలు ప్రభువా. మా అందరి చుట్టూ మీరు కంచి వేసి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. పాటలు పాడుతున్న వారికి చక్కని స్వరాలు ఇవ్వండి, వాయిద్యాలకు జ్ఞాపకం చేసుకోండి, వాతావరణానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సౌండ్ సిస్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కృపలో ముందుకు కొనసాగటకు ప్రభువా మీరే కృప చూపండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభు. అయ్యా మీ దక్షిణ హస్తాన్ని మాకు తోడుంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే కృప చూపండి, సహాయం చేయండి అయ్యా. ఏ ఎదులో ప్రార్థిస్తున్నామో ఆ ఎదులను వారిని ఆశీర్వదించిన అయినా, ఏ కుటుంబంలో ప్రార్థిస్తున్నామో ఆ కుటుంబంలో వారిని ఆశీర్వదించండి. చూస్తున్న వారి ఇంటిని వారి హృదయాలలో నవనూతనమైన సంతోషము సమాధానం కలుగునట్లుగా ప్రభువా మీరే కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయినా కృప చూపి ఈ ప్రార్థన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ ఆత్మ సారథ్యంలో జరిగించండి. మా అందరి చుట్టూ మీ పరిశుద్ధాత్మ సన్నిధి ఉంచండి, కృప చూపండి, సహాయం చేయండి. వేలుపులలో ఘనుడైన దేవుడు ప్రభు, మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామన అడుగుచున్నాము తండ్రి, ఆమె. విన్నారా శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుడు వచ్చేను ఈ లోకానికి తెచ్చేను సంబరాలు తెచ్చేను. ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. దూతాలు చెప్పేనంట రక్షకుడు పుట్టాడని, గొల్లాలు వచ్చిరంట బాలుని చూచిరంట. దూతాలు చెప్పేనంట రక్షకుడు పుట్టాడని, గొల్లాలు వచ్చిరంట బాలుని చూచిరంట. యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం, ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేదాం. యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. విన్నారా శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుడు పుట్టేను. వచ్చేను ఈ లోకానికి తెచ్చేను సంబరాలు తెచ్చేను. జన్మించాడని గొల్లలకి దూత చెప్పింది. మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం మీకు నేను తెలియపరుస్తున్నాను. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. ఎవరి కోసం పుట్టాడని చెప్పింది? మీకోసం అంటే మన కోసం పుట్టాడు అని. వాళ్ళ గొల్లలకు అర్థం కాల. మాకెందుకు పుట్టారంటే
మనల్ని ఆశీర్వదించడం కోసం ఆయన పుట్టాడు. ఏ కుటుంబంలో అయితే యేసుక్రీస్తు వారు, ఏ వ్యక్తిలో అయితే యేసుక్రీస్తు వారు జన్మిస్తారో వాళ్ళ జీవితాలు సమూలంగా మార్చబడతాయి. పాపం నుంచి, శాపం నుంచి మాత్రమే కాకుండా ఆర్థికంగానూ అన్ని విషయాల్లో కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు వాళ్ళ కుటుంబాన్ని. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు, నేను మైక్ గనిస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. హల్లెలూయా. వాళ్ళందరికీ నేను మైక్ ఇవ్వలేను కాబట్టి నన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తా వచ్చాడు, నన్ను దేవుడు ఎంతో దీవిస్తా వచ్చాడు. నిన్న మా ఇంట్లో ప్రార్థన జరిగింది. నిన్న మా ఇంట్లో అంటే మా అన్నోళ్ళ ఇంట్లో, నేను అల్లూరులో రెంట్కుంటాను, అన్నోళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగితే ఒకప్పుడు మాది చిన్న గుడిసెలాగా ఉండేది. ఆ వాటర్ అంతా వరుస్తా ఉండేది. దేవుడు చక్కటి పెద్ద గృహాన్ని ఇచ్చాడు. ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కృపచేత నింపి దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే, వాస్తవంగా క్రిస్మస్ అంటే ఏంటంటే, ప్లీజ్ క్రిస్మస్ అంటే ఏంటంటే యేసు ప్రభు మీ హృదయాల్లో జన్మించిన రోజే క్రిస్మస్. యేసు ప్రభు ఎక్కడో జన్మిస్తాడు, కానీ మన హృదయాల్లో జన్మించాలా, మన ఇంట్లో జన్మించాలా, అప్పుడే మనకు నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి అలాంటి జీవితం మీకు మనకు కావాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుడా నీ కోసం ఏం చేయాలంటే ఏం చేయొద్దు, నీ హృదయంలో నాకు చోటు అంటాడు ప్రభు. నీ హృదయంలో నాకు చోటు ఇయ్యి, నన్ను పిలువు, నేను వస్తాను అంటాడు. దేవుడు తోసుకొని రాడు. దేవుడు ఎప్పుడు తోసుకొని రాడు. నేను చాలా సార్లు చెప్తుంటా, సైతానికి సిగ్గుంటుందని. ఎందుకంటే అది వస్తుంది అనమాట, చెప్పకుండానే వస్తుంది. మనం పిలవబల్లా అది వస్తుంది. ఇప్పుడు కుక్క ఉందనుకో, మనం పిలవాలి, అది వస్తుంది అది. కానీ దేవుడు అలా కాదు. ఆయన గౌరవించదగినటువంటి వ్యక్తి కనుక ఆయన తోసుకొని రాడు. నువ్వు పిలిస్తేనే వస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు పిలిస్తే వస్తాడు. ప్రభువా నా హృదయంలోకి రా, మా ఇంట్లోకి రా ప్రభువా, నా పరిస్థితులన్నీ చూడండి ప్రభువా అని అంటే ఆయన మనకు వచ్చి దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అటు దీవెన ఆశీర్వాదాలు కుటుంబానికి దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తక్కువగా పెంచబడినటువంటి వారు, మనుషులకు తక్కువగా కనిపిస్తున్న వారు, మనకు చదువు కానీ, డబ్బులు కానీ, ఆస్తులు అంతస్తులు కానీ మనకు లేకపోవచ్చు, కానీ అన్నిటినీ పుట్టించిన, సృష్టించిన దేవుడు మన ఇంట్లో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మనకున్నాడు. సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన. నోటి మాటతో ఆకాశమా హలో కలుగు అంటే కలిగింది, భూమే కలుగు అంటే కలిగింది. ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన మనకు దొరికాడు. కాబట్టి ఈ సంతోష సంబరం మనతోనే ఆగిపోకుండా రాబోయే 2025వ సంవత్సరంలో ప్రభువా ఈ సంతోష సంబరంలో పాల్గొన్న మనందరం కూడా, నేను కూడా ఒక వ్యక్తిని దేవుడిని పరిచయం, ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్తాను అని మనం తీర్మానం చేసుకోవాలి. వచ్చే సంవత్సరం నీతో పాటు నాకు మీరు చెప్పాలి, సార్ పోయిన సంవత్సరం ఈ అబ్బాయి లేడు సార్, ఇదిగో ఇప్పుడు వచ్చాడు, ఇదిగో ఇతను వచ్చాడు అంటే, ఇతను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదిగోండి సార్ పోయిన సంవత్సరం ఇతను సువార్తలు రాలా, ఇతను ఏంటంటే తాగి తిరుగుతున్నాడు సార్. నేను చెప్పా, ఎందుకురా నువ్వు జీవితాన్ని నాశనం చేసుకుంటావు, ప్రభుని నమ్ముకుంటే బాగుంటుందన్నా. ఈయనే మామూలుగా ఎండ్లా అలా ఈజీ పుట్టించాడు సార్. 6-7 నెలల దాకా నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను మాత్రం ప్రార్థన ఆపలేదు సార్, అతని కోసం ప్రతిరోజు చేస్తున్నా. ఇప్పుడు ఈ రోజు వచ్చేసాడు సార్, రేపు ఒంటికాడ ఏదో ప్రార్థన చేద్దాం అంటున్నాడు, బాప్తిసం అంటున్నాడు అని మీరు ఒక్కొక్కరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఏమైనా ఖర్చు అవుద్దా? ఖర్చు అవుద్దా? మీరు పోయి చంద్రమండలంలోకి పోయి సువార్త చెప్పలే. ఎక్కడ చెప్పాలి సువార్త? మీతో ఉన్నవారి దగ్గర. పాకిపోతున్నది యేసయ్య వార్త. ఏం చేయిందంట? పాకిపోతుంది. పాకిపోవడం అంటే తెలుసు కదా, ఇక్కడికి అక్కడ. పాకిపోతున్నది యేసయ్య వార్త, ఊరు ఊరుల్లోన, జిల్లా జిల్లాలోన, మండలం మండలంలోన, హై పాకిపోతున్నది యేసయ్య వార్త. ఊరు ఊరుల్లోన, అడవాడల్లోన. హలో, ఎక్కడికి బాగిపోయింది? ఎక్కడికి బాగిపోయింది అంటే, వినండి, ఎక్కడికి పాకింది అంటే పొలాలు వేసుకునే దగ్గరకి, వరి కోతల దగ్గరికి పోయింది. వరి కోతలు లేవు ఇప్పుడు, వరి నాటే దగ్గరికి పోయింది.
సంగోర్సుల కాడికి వెళ్ళింది, ఇంకా పెయింటింగ్ పని కాడికి వెళ్ళింది, ఇంకెక్కడికి వెళ్ళింది, బేల్దారి పని కాదు, నారాతలకు పోయింది, కలుపుల దగ్గరకు పోయింది. పాకిపోతున్నదే యేసయ్య వార్త, నీ వాడల్లోన. హల్లెలూయా. ఈ కొత్త వెళ్ళంటి పాత వెళ్ళంటి మొత్తం సువార్త పాకిపోవును గాక. ఆ ఫిల్దెల్ఫియా హోలీ మందిరం అది హోలీ కొండగా మార్చబడి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా ఆ ప్రార్థనా మందిరంలో చేరి ఆయన్ని ఆరాధించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉందో ఈ ఆనందం. ఆ ఉన్న చిన్నదాన్నైనా కూడా మన ఇస్సాకు రిబకాలు అసలు ఆ చప్పట్లు కొట్టండి. అసలు ఎంత సిద్ధపాటు లేకపోతే ఎంత శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకున్నారు, మనసును శుభ్రం చేసుకున్నారు. టీ ఆరిపోతాం, వాటికి చేయాలి కదా ప్రార్థన ముందు. పరిశుద్ధ ఏంటంటే టీ ఆరిపోతున్నాయి, సహాయం చేయండి ఆయన. ఎందరు తాగడానికి కూర్చోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.